అండి ఇప్పుడు మనము టెట్ సైకాలజీ బిట్స్ చూసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి పిల్లలు అనైతికంగా ప్రవర్తించే వికాస దశ. పిల్లలు అనైతికంగా ప్రవర్తించే వికాస దశ శైశవ దశ. ఆప్షన్ 1 ఈస్ ది రైట్ ఆన్సర్. శైశవ దశ. సెకండ్ వన్, జాన్ పియాజే డాష్ దేశస్థుడు. జాన్ పియాజే ఏ దేశస్థుడు? జాన్ పియాజే స్విట్జర్లాండ్ దేశస్థుడు. జాన్ పియాజే స్విట్జర్లాండ్ దేశస్థుడు. ఆప్షన్ 2 ఈస్ ది రైట్ ఆన్సర్. థర్డ్ వన్, సంజ్ఞానాత్మక వికాసానికి మూలం. సంజ్ఞానాత్మక వికాసానికి మూలం స్కీమాటా. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. స్కీమాటా. ఫోర్త్ వన్, వస్తు స్థిరత్వ భావన ఏర్పడే వయస్సు. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే వయస్సు 8 to 12 months. 8 నుంచి 12 నెలలు. ఆప్షన్ 4 ఈస్ ది రైట్ ఆన్సర్. ఫిఫ్త్ వన్, నిగమనాత్మక ఆలోచన ప్రారంభమయ్యే దశ. నిగమనాత్మక ఆలోచన ప్రారంభమయ్యే దశ మూర్త ప్రచాలక దశ. ఆప్షన్ 3 ఈస్ ది రైట్ ఆన్సర్. మూర్త ప్రచాలక దశ. సిక్స్త్ వన్, పిల్లలు సూర్యచంద్రులు ప్రాణం కలవని భావించడం. పిల్లలు సూర్యచంద్రుల ప్రాణం కలవని భావించడం సర్వాత్మక వాదం. ఆప్షన్ 2 ఈస్ ది రైట్ ఆన్సర్. సర్వాత్మక వాదం. సెవెంత్ వన్, పిల్లలు వస్తువు స్థితి కానీ ఆకారం కానీ మారినప్పటికీ గుణాలు మారవు అనే అవగాహన కలిగి ఉండటం. పిల్లలు వస్తువు స్థితి కానీ ఆకారం కానీ మారినప్పటికీ గుణాలు మారవు అనే అవగాహన కలిగి ఉండటం పదిల పరుచుకునే భావన. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. పదిల పరుచుకునే భావన. ఎయిత్ వన్, పదిల పరుచుకునే భావన ప్రారంభమయ్యే దశ. పదిల పరుచుకునే భావన ప్రారంభమయ్యే దిశ మూర్త ప్రచాలక దశ. పదిల పరుచుకునే భావన ప్రారంభమయ్యే దిశ మూర్త ప్రచాలక దశ. ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. నైన్త్ వన్, నైతిక వికాసం ప్రారంభమయ్యే వికాస దశ. నైతిక వికాసం ప్రారంభమయ్యే వికాస దశ ఉత్తర బాల్య దశ. ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. ఉత్తర బాల్య దశ. 10th వన్ వచ్చేసి పిల్లలు టాటా చెప్పడం నేర్చుకునే వయస్సు. పిల్లలు టాటా చెప్పడం నేర్చుకునే వయస్సు 8 నుంచి 12 నెలలు. 8 నుంచి 12 నెలలు. పిల్లలు 8 to 12 నెలలప్పుడు పిల్లలు టాటా చెప్పడం నేర్చుకుంటారు. 11th వన్ వచ్చేసి పిల్లలు సమస్యలకు కార్యకారణ సంబంధాలు ఊహించడం ఈ క్రింది దశలో ప్రారంభమవుతుంది. పిల్లలు సమస్యలకు కార్యకారణ సంబంధాలు ఊహించడం ఈ క్రింది దశలో ప్రారంభమవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అమూర్త ప్రచాలక దశ. అమూర్త ప్రచాలక దశ. 12th వన్, చిన్నపిల్లల పశుపక్షాదుల ప్రవర్తన తెలుసుకోవటానికి ఉత్తమ పరిశీలన రకం. చిన్నపిల్లల పశుపక్షాదుల ప్రవర్తన తెలుసుకోవటానికి ఉత్తమ పరిశీలన రకం అసంచరిత. అసంచరిత. ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. అసంచరిత. 13th వన్, మానవ జీవిత వికాస దశలు తెలుసుకోవటానికి ఉత్తమ పద్ధతి. మానవ జీవిత వికాస దశలు తెలుసుకోవటానికి ఉత్తమ పద్ధతి పరిశీలన. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. పరిశీలన. 14th వన్, అబ్జర్వేషన్ డోమ్ను ఈ క్రింది పరిశీలన రకంలో ఉపయోగిస్తారు. అబ్జర్వేషన్ డోమ్ను ఈ క్రింది పరిశీలన రకంలో ఉపయోగిస్తారు. అసంచరిత. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అసంచరిత.
15th వన్, ఈ క్రింది వాటిలో విషయనిష్టత గల పద్ధతి. క్రింది వాటిలో విషయనిష్టత గల పద్ధతి. ఆప్షన్ 3 ఇస్ ది రైట్ ఆన్సర్. ప్రయోగ. 16th వన్, మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రయోగ పద్ధతిని అభివృద్ధి చేసినవారు. మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రయోగ పద్ధతిని అభివృద్ధి చేసినవారు. ఆప్షన్ 2 ఇస్ ది రైట్ ఆన్సర్. ప్రవర్తనవాదులు. 17th వన్, ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం స్వతంత్ర చరం. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. స్వతంత్ర చరం. 18th వన్, వ్యాయామోపాధ్యాయుడు పిల్లలతో కలిసి క్రీడా మైదానంలో ఆటలాడుతూ పిల్లల ఉద్వేగ ప్రవర్తన పరిశీలించడం. ఆప్షన్ 3 ఇస్ ది రైట్ ఆన్సర్. సంచరిత. 19th వన్, పావ్లోవ్ కుక్క మీద ప్రయోగంలో స్వతంత్ర చరం. పావ్లోవ్ కుక్క మీద ప్రయోగంలో స్వతంత్ర చరం 1 and 2. ఆప్షన్ 4 ఇస్ ది రైట్ ఆన్సర్. గంట మరియు ఆహారం. 20th వన్, క్రింది వాటిలో జోక్యచరం పైవన్నీ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అలసట, విసుగుదల, తృప్తి. థ్యాంక్ యూ అండి.